2047 కల్లా ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఒక టీచర్ పనిచేస్తా ఉన్నాడు. సోషల్ మీడియాలో స్టూడెంట్స్ ని రాడికలైజ్ చేస్తూ ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి పని చేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గారు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్ళు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ఐ షెల్టర్ చేశారా? పాకిస్తాన్ లో ఉండేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థలో పనిచేసే ఉగ్రవాది నా కొడుకు భారతదేశం మీదకి అనేక సందర్భాల్లో వచ్చిండు. అనేక కుట్రాల్లో వాడి పేరు బయటకు వచ్చింది. లాస్ట్ కు పోలీసు వాళ్ళు కుక్కను కాల్చినట్టు మిలిటరీ వాళ్ళు కాల్చి పడేసారు. వాడు ఎవడు అంటే స్వతంత్ర సమర యోధుడు. వీళ్ళు వాడిని చూసి ఇన్స్పైర్ అవుతున్నాడు. వీడెవడు? భారతీయ ముస్లిం. అరే పాకిస్తాన్ కోసం కుక్క సాగు వచ్చినోడు నీకు స్వతంత్ర సమర యోధుడు ఎట్లయిండు? ఇక్కడ పుట్టి ఇక్కడ తిరిగి పాకిస్తాన్ జిందాబాద్ కన్న తండ్రిని ఇంట్లో పెట్టుకొని పక్కింటో నారానెట్ట అంటావే. ఈ దేశంలో గాఢ నిద్రను నటిస్తున్నటువంటి హిందువులు ఇప్పటికైనా నిద్ర లేచి తమ చుట్టూ ఏం జరుగుతున్నదో చూడ సినిమా చూడ. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇంకో వార్త మీ ముందుకు ఈరోజు నేను తీసుకొని వచ్చిన. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, చాలామంది అంటూ ఉంటారు ఏమని, ఈ దేశంలో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు అని చాలామంది మాట్లాడతారు అబ్బాయి మాట. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితము ఉన్నది, తర్వాత కూడా ఉంటుంది. దీన్ని ఎవరు పట్టుకోలేరు, ముట్టుకోలేరు, పక్కన తీసేయలేరు అని. కానీ ఒక్కసారి మీరు గమనిస్తే ఇదే సనాతన ధర్మం ఎప్పటిదాకా అవసరం లేదు. మన స్వతంత్రం దాకా చూద్దాం. స్వతంత్రం కంటే ముందు ఎన్ని దేశాలలో ఉండే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని దేశాలకు వచ్చింది, స్వతంత్రం కంటే ఇంకొంచెం ముందు గోర్రి ఎన్ని దేశాల్లో ఉండే, అక్కడి నుంచి ఎన్ని దేశాలకు వచ్చింది. అండ్ ఈరోజు పరిస్థితి చూస్తే మన భారతదేశంలో దాదాపుగా 10 నుంచి 11 రాష్ట్రాలు మైనార్టీలు అయిపోయారు హిందువులు. మరి హిందువులు మైనార్టీలు అయి ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉండేటటువంటి రాష్ట్రాలల్లో సనాతన ధర్మం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో మీరు అందరూ కూడా చూడొచ్చు. అండ్ ఇది ఒక రకమైతే ఇక్కడ అద్భుతమైనటువంటి వార్త ఉన్నది మనకు. ఏంటది? ఇస్లామిక్ రిజిమ్ బై 2047 టీచర్ రాడికలైజెస్ యంగ్స్టర్స్ ఆన్ సోషల్ మీడియా అరెస్టెడ్. ఈ ప్రబుద్ధుడు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, బాగున్నాడు. ఎక్కడ జరిగిందయ్యా ఇది? ద మధ్యప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ATS హ్యాస్ అరెస్టెడ్ ఏ కోచింగ్ క్లాస్ టీచర్ ఫర్ illegally working to build a radicalization network through social media with the aim of establishing an Islamic government in India by 2047. 2047 కల్లా ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఒక టీచర్ పనిచేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో స్టూడెంట్స్ని రాడికలైజ్ చేస్తూ అతను ఫైనల్గా దొరికిండు. వీడు దొరికినోడు మాత్రమే. ఇట్లా దొరకనోళ్ళు ఎంతమంది ఉన్నారు? మొన్న ఈ మధ్యన ఎవరు దొరికిరబా? వాళ్ళు డాక్టర్లు దొరికిర్రు, కొంతమంది డాక్టర్లు దొరికిర్రు. ఆ తర్వాత ఎవరు దొరికిర్రు? ఇంజనీర్లు దొరికిర్రు, అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దొరికిర్రు. ఆ తర్వాత ఇప్పుడు టీచర్లు దొరుకుతూ ఉన్నారు. మరి ఎవరిని నమ్ముదాం మనం? ఎట్లయినా అందరు అట్లా కాదు. అది అంటారు కదా, నా అబ్దుల్ అలగ్ హే, నా అబ్దుల్ వేరే, బరాబర్ ముచ్చటిది. మనం అట్లనే ఉండాలి. ఎప్పుడు 2040 వాడు మొత్తం వేసుకొని పోయేదాకా నా అబ్దుల్ వేరే అని ఉందాం. మనం అట్లనే బ్రతుకుదామా? ద మధ్యప్రదేశ్ ATS హ్యాస్ అరెస్టెడ్ మొహమ్మద్ ఫరాజ్ ఫ్రమ్ ద కాజీ క్యాంప్ ఏరియా ఆఫ్ భోపాల్. ఇదంతా ముచ్చట నేను చదివినా. అయితే విషయం ఏంటంటే, ఈయనకు అరెస్ట్ చేసిన తర్వాత నువ్వు ఎందుకురా నాయన ఇవన్నీ చేస్తున్నావు, 2047 దాకా ఇస్లాం రాజ్యంగా నువ్వు ఎందుకు చూడాలనుకుంటున్నావు ఈ భారతదేశాన్ని అని అడిగితే ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏందో తెలుసా? నేను కొంతమందితో ప్రభావితమైన కొంతమంది స్వాతంత్ర సమరయోధుల నేను ప్రభావితమైనా అన్నాడు. ఆ స్వతంత్ర సమరయోధుడి పేరు ఏంటి అంటే, హీ క్లెయిమ్డ్ దట్ ఎన్ ఇండివిజువల్ నేమ్డ్ నయీమ్ హ్యాడ్ ఇన్స్పైర్డ్ హిమ్ బై ఇంట్రడ్యూసింగ్ హిమ్ ద స్టోరీ ఆఫ్ పాకిస్తాన్ మార్టిర్. అదే సమరయోధుడు ఖలీద్ సైఫుల్లా. ఈ ఖలీద్ సైఫుల్లా అనేటోడు ఎవడంటే, పాకిస్తాన్లో ఉండేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థలో పనిచేసే ఉగ్రవాది. నా కొడుకు భారతదేశం మీదకి అనేక సందర్భాల్లో వచ్చిండు. జమ్మూ కాశ్మీర్లో దీంట్లో మన లోపలికి కూడా కొన్ని సందర్భాల్లో వచ్చి అనేక కుట్రాల్లో వాడి పేరు బయటకు వచ్చింది. లాస్ట్కు పోలీసు వాళ్ళు కుక్కను కాల్చినట్టు మిలిటరీ వాళ్ళు కాల్చి పడేసారు వాడిని. వాడు ఎవడు అంటే స్వతంత్ర సమర యోధుడు. వాడిని ఇన్స్పైర్ అంటే వీళ్ళు వాడిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. వీడెవడు? భారతీయ ముస్లిం.
అరే పాకిస్తాన్ కోసం కుక్క సాగు వచ్చినోడు నీకు స్వతంత్ర సమరయోధుడు ఎట్లయిండు? వేరేవాడో నేను ఇన్స్పైర్ చేయడానికి వాని పేరు వాడుకుంటే నీ మెదళ్ళ గుజ్జెటు పోయింది. నువ్వెట్లా ఇన్స్పైర్ అయినావు? అండ్ 2047 కల్లా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుద్దామని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నావు అని దానికి కూడా ఇక్కడ ముచ్చట చెప్పిండ. మళ్ళీ చాలా విచిత్రమైనటువంటి ముచ్చట అది. ఏంది అంటే ఇది వాళ్ళ గురించి కూడా చూద్దాం సార్. అకార్డింగ్ టు ATS officials, Faraz and his wife ran coaching classes for students from classes 1 to 10th at their residence and also conducted Quran lessons every Tuesday. Faraz also worked as a compounder at a clinic in భోపాల్లో కంపౌండర్ కూడా పనిచేస్తుండే. దాంతోపాటుగా 1 నుంచి 10వ తరగతి దాకా క్లాసులు చెప్తా ఉంటారు. ట్యూషన్ క్లాసులు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి అట్ ద సేమ్ టైం ఖురాన్ కూడా ప్రతి శుక్రవారం చదువుతూ ఉంటారంట. అండ్ నైబర్స్ కూడా వీళ్ళ గురించి చెప్పారంట. వీళ్ళందరూ కూడా ఇగో హిజ్ ఫ్యామిలీ యాజ్ రెస్పెక్టబుల్ అండ్ ఆర్డినరీ, చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ ఇది. అసలు బయట ఎటువంటి ఇష్యూస్లోకి వీళ్ళు రారు. ఒత్తేమవుతుంది, వాళ్ళు చేస్తున్నటువంటి చెత్త దరిద్రం బయటకు వస్తుంది కదా. అట్లా బయటకు రావద్దు అంటే మనం చాలా ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలి. వచ్చే పైసలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సామ్రాజ్యం అంతా ఎట్లొచ్చిందంటే ఒక్కసారి ఆయన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఫోన్లో బయటకు కనిపించినటువంటి ఫరాజ్ మొత్తం ఇదే అదే సినిమా ఉంటుంది కదా బా, అపరిచితుల్లా రెమో రామ్ ఇంకొకడు అపరిచితుడు లెక్క మనోడు బయటికి మొత్తం రామ్ లెక్కనే యాక్టింగ్ అన్నట్టు. మన పని ఏంది, మనం వచ్చినామా లోపల ట్యూషన్లు చెప్పుకున్నామా, పిల్లల కోసం సమాజ నిర్మాణాన్ని నిర్మిస్తున్నామనే కట్టింగ్ బయటకిస్తూ ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం ఇస్లామిస్ట్లను రాడికల్స్ను తయారు చేసుకుంటా, ఉగ్రవాదులను తయారు చేయడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత చేయానో అంత చేస్తూ ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు చెప్పినటువంటి ఈ మిషన్ 2047 డాక్యుమెంట్ రిపోర్టెడ్లీ స్టేట్స్ దట్ బై 2047 పొలిటికల్ పవర్ షుడ్ బి రిస్టోర్డ్ టు ద ముస్లిం కమ్యూనిటీ విచ్ ఇట్ క్లెయిమ్స్ వాజ్ ఇంజస్టిక్లీ టేకెన్ అవే డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. ఇది అర్థం చేసుకోవాలి మనం యాక్చువల్గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI అనేటటువంటి దాని గురించి మనలో ఇప్పటికీ మనకు తెలియదు. PFIని బ్యాన్ చేసారు, అయినా కూడా కొన్ని సంస్థలు PFI అనేటటువంటి సంస్థను ఎట్లా బ్యాన్ చేశారు మీరు, అది ముస్లింల కోసం ఎంతో పోరాటం చేసింది అంటారు. ఎక్కడ ముస్లింల కోసం పోరాటం చేసింది? అది ఒక ఉగ్రవాద సంస్థ కాబట్టి బ్యాన్ చేసి పడేసారు దాన్ని. అయితే మిషన్ 2047 డాక్యుమెంట్ PFI దాని నుంచి బయటకు వస్తే దాంట్లో ఏమున్నది అంటే వీళ్ళు చెప్పింది ఈ 2047 మిషన్ ఎందుకు పెట్టుకున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు చాలా దారుణంగా ముస్లిం పరిపాలనని అణచివేసి భారతదేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేసిర్రు కాబట్టి ముస్లిం సామ్రాజ్యాన్ని ఇక్కడ నుంచి తొలగించి వేసిరు కాబట్టి తిరిగి మా సామ్రాజ్యాన్ని మేము తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ఆ టెర్రరిస్ట్ నా కొడుకులను స్వతంత్ర సమరయోధులుగా భావిస్తూ మా బ్రెయిన్లను వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి అమాయక ముస్లింలను వాళ్ళ బ్రెయిన్లను మార్చి వాళ్ళందరినీ టెర్రరిస్టులుగా కాదు స్వాతంత్ర సమరయోధులుగా. దేనికోసం పోరాడాలి ఈ స్వాతంత్ర సమరయోధులందరూ? భారతదేశంలో 2047 వరకు దీన్ని ముస్లిం కంట్రీగా మార్చడానికి వీళ్ళందరూ పోరాడాలి. దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నువ్వు, నేను, ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు, చేస్తున్నటువంటి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం కామ్గా మూసుకొని కూర్చుంటాం. మన కిందికి నీళ్ళు రాలేదు కదా, అక్కడెక్కడో భోపాల్లో జరుగుతున్నది, లేకపోతే హైదరాబాద్లో జరిగినా కూడా అక్కడెక్కడో పాత బస్తీలో జరుగుతున్నది, కాకపోతే చంద్రాయనగుట్లో జరుగుతున్నది, లేకపోతే ఇంకెన్నో జరుగుతున్నది. అరే రోహింగ్యా నా కొడుకులు ఎక్కడి నుంచి వచ్చి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ఊర్లో లక్షల మంది ఉంటున్నారు అన్నా కూడా అట్లీస్ట్ నోళ్ళు లేవై మనకు ప్రభుత్వాన్ని అడగడానికి. అరే ఎవడో వేరే దేశం నుంచి వచ్చినాడు అక్రమంగా ఈ దేశంలో ఎట్లా బ్రతుకుతున్నాడు, నాకు తినడానికి తిండి లేదు, కడుక్కోవడానికి నీళ్ళు సరిగా లేవు, వానికి ఎట్లా ఇస్తున్నావురా అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీయడానికి మన నోట్ నుంచి మాట రాదు బయటకు. ఎందుకు? మన ఇంట్లోకి రాలేదు వాడు, మన పక్కింటికి వచ్చిండు. మన ఇంటికి వచ్చినాక మాట్లాడడానికి ఏముంటుంది, పీక మీద కత్తి పెట్టి అంటాడు వాడు. అయితే ఈ ఇంజస్టిస్ జరిగిందట అబ్బాయిలకు. ఇక్కడ నేను కూడా ఒకటి అడగాలనుకుంటున్నా బేసిక్గా. నిజంగా ఎప్పుడు వచ్చింది ఈ క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, అసలు ఎప్పుడు పుట్టినాయి ఈ రెండు? ఈ భారతదేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయినాయి? ఇప్పుడు ఎప్పుడో 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు ఇక్కడ పాలించి ముస్లిం అంతకుముందున్నటువంటి ముస్లిం రాజులను అందరినీ బయటకు పంపించేసిండు, బ్రిటిష్ వాడు వచ్చిండు, మాకు ఇంజస్టిస్ జరిగిందని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా, అందుకోసం 2047లో ముస్లిం పాలన కావాలని చెప్పి మాట్లాడుతున్నావు కదా. మరి అదే బ్రిటిష్ వాడు రాకముందు ఇక్కడ ఏ పాలన ఉండే? అసలు ఇస్లాము క్రిస్టియానిటీ అనేది పుట్టకముందు అఖండ భారతదేశంలో ఏముండే, ఏ ధర్మం ఉండే? ఇక్కడ పుట్టినటువంటి నువ్వు కావచ్చు, నేను కావచ్చు, అంటే మీ తాతలు మా తాతలు పూర్వజనంలో మనం కూడా ఇక్కడ బ్రతికున్నాం. అప్పుడు మనం ఎవరు మీరా నాయన? ఇప్పుడు నేను కూడా అంటున్నా,
నాకు రామరాజ్యం కావాలి ఈ దేశంలో. ఏ ఇయర్ పెట్టుకోమంటావు టార్గెట్గా? ఏ ఇయర్ పెట్టుకోవాలి టార్గెట్గా? రామరాజ్యం కావాలి అని. నాకు రాముడు పాలించింది ఈ దేశాన్ని, కృష్ణుడు పాలించింది ఈ దేశాన్ని, ఎంతోమంది పాలించారు అద్భుతమైనటువంటి మహారాజులు, హిందూ రాజులు. అసలు అప్పుడు ఏంటంటే నీ మతం గుట్ట కూడా పుట్టలే. మరి అప్పుడేం మాట్లాడుకుందాం? దాని గురించి ఏం మాట్లాడుకుందాం? అరే హిందూ రాష్ట్రం కావాలి, ఈ దేశం హిందూ దేశం కావాలంటేనే, హిందూ దేశంగా ప్రకటించాలి అంటేనే కొట్టుగా వస్తున్నారు, తన్నుగా వస్తున్నారు కదా రోడ్ల మీదకి వచ్చి. మళ్ళీ తన్నుగా వచ్చేది ఎవడో కాదు, హిందువుగా పుట్టి హిందువుగా పెరిగి హిందూ ఓట్లతో గెలిచినటువంటి హిందూ రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులకే ఇష్టం ఉండదు ఇది హిందూ రాష్ట్రంగా చూడ్డానికి. ఎవరు ఆలోచించాలి? 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసినామా, ఇంకా 5 ఏళ్ళు ఎంత కొట్టించుకున్నామా, పన్నామా, తిన్నామా, అదేదో సినిమాలు ఉంటుంది కదా డైలాగ్. ఈ దేశంలో గాఢ నిద్రను నటిస్తున్నటువంటి హిందువులు వీళ్ళు ఇప్పటికైనా నిద్ర లేచి తమ చుట్టూ ఏం జరుగుతున్నదో చూడాలి. లేకపోతే ఏమవుతుందయ్యా అంటే 2047 ఎక్కడో లేదురా నాయన. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది 2047 అనేది? ఇదే సంవత్సరం ఇది 2026, 2047 నువ్వు బతికే ఉంటావు. ఇంకా పోనీ నీ తర్వాత నువ్వు పోయి నీ పిల్లగాళ్ళు కాదు, నువ్వు బతికుండగానే ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా చేయాలనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఈ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో ఎవరు మినహాయింపు కాదు. మొన్ననే చూసినాం డాక్టర్లు, ఆ తర్వాత చూసినాం ఇంజనీర్లు, ఇప్పుడు చూస్తున్నాం టీచర్లు. మరి నువ్వు నేను ఏం చేస్తున్నాం? ఎట్లా సంపాదించుకుందామా, మన పోరగాళ్ళకి ఎట్లా కూడబెడదామా? ఇంతకుముందే ఒక పెద్ద మనిషి కలిసిండు. నాకు కలిసినప్పుడు భైంసాలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ చెప్పించింది. అది ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రితం ముచ్చటది. 10 ఏళ్ల క్రితమే ఎట్లుందంటే ఇప్పుడు ఇంకెట్లుంటుందో. అన్న ఏం లేదన్నా, నేను ఓ రోజు చిన్న లేడీస్ ఎంపోరియంలో నేను కూర్చున్నా, హిందువుల షాపే అది. ఒక ముస్లిం అమ్మాయి వచ్చిందన్న అక్కడికి, కోన్ కావాలని అడిగింది. కోన్ కావాలంటే ఆయన ఒక కోన్ ఇచ్చిండు. ఆ కోన్ చూసి నాకు ఈ కోన్ వద్దు, వేరే కోన్ ఇవ్వండి అన్న. వేరే కోన్ అని చెప్పి ఆమె కంపెనీ పేరు కూడా చెప్పిందట. ఆ కంపెనీలో అంతలో ఉన్న నోట్లకి వెళ్ళి మర్చిపోయినా నేను. ఆ కోన్ తీసుకున్నదట. ఆ కోన్ తీసుకున్న సరే అని చెప్పి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోయిందట. హిందూ షాపులనే కొన్నది కదా ముస్లిం, బాగానే ఉన్నది. కానీ ఇక్కడ మొదటి కోన్ వచ్చేసి కంపెనీ హిందువులదట, రెండో కోన్ కంపెనీ ముస్లింలది. ఈయన సెర్చ్ చేసిందట అసలు ఇది ఎందుకు తీసుకున్నది, ఇది ఎందుకు తీసుకోలేదు ఆమె. అక్కడ మనకి తమ్మని బలి వెలిగింది. అమ్మ జీవితం వీళ్ళేందరూ ఇంత డేంజర్ ఉన్నారు అని. మరి మనం ఎట్లున్నాం రా నాయన? ఎట్లున్నాం? మన దేవాలయం ముందు పూలు అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు. చివరికి దేవాలయాల్లో, పెద్ద ఎండోమెంట్ దేవాలయాల్లో కోట్ల రూపాయలు వస్తున్నటువంటి ఎండోమెంట్ దేవాలయాల్లో వేరే మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను మనం ఉద్యోగులుగా కూడా తీసుకోవచ్చు. అయినా కూడా మనం మనమేం మాట్లాడము. ఎందుకంటే ఆ దేవాలయం మనకు వచ్చిందే ఉన్నది, మనం మన ఇంట్లో కూర్చున్నాం కదా. ఒక్కసారి ఆలోచించుర్రి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాం. మీ నాన్న కంటే నేను మా నాన్ననే ఎక్కువ గౌరవిస్తా. ఎందుకు? ఆయన మా నాయన కాబట్టి. అట్లనే నీ దేవుడి కంటే నా దేవుడినే నేను ఎక్కువ గౌరవిస్తా. ఒకవేళ నేను నీ దేవుడిని నమ్మని వ్యక్తిని అయినా అనుకో, అప్పుడు ఏం చేస్తాను? నీ దేవుడిని ఏదంటే అది చేస్తా. ఈరోజు చూస్తున్నాం కదా చిన్న దేవాలయాల్లో ఏమవుతున్నది? కాళ్ళతోటి దంతున్నారు, తొక్కుతున్నారు, ఉచ్చలు వస్తున్నారు నాయన దేవాలయాలకు వచ్చి. తర్వాత ఆటోమేటిక్గా వాడు ఏమవుతాడు? పిచ్చోడు అవుతాడు. మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన పిచ్చోడు అవుతాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయి ఈ దేశంలో. మనం మాత్రం మాట్లాడం. నీ దేవుని మీద నమ్మకం లేనోడు నీ ఆలయంలో పనిచేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. నీ దేవుని మీద నమ్మకం లేనోడు నీకు పూలు పండ్లు నైవేద్యంగా దేవునికి ఇచ్చేది వాడి దగ్గర నుంచి మనం తీసుకుపోతున్నప్పుడు బయట ఎక్కడైతే ఉచ్చలు పోసి అమ్ముతున్నారు కదా, జ్యూసులు, సలాడ్లు, మళ్ళీ తర్వాత పూలు పండ్లు మోరిళ్ళకి వెళ్ళి నీళ్ళు తీసిపోసుడు, ఇవన్నీ చూస్తున్నది కదా, రోజు వార్తలు కనబడుతున్నాయి కదా. గౌరవం లేని చోట ఏది పనికిరాదు. అరే నాయన, మన ఇంటి ఎంత చిన్నప్పటి నుంచి పెద్దదాకా పెరిగి మన చుట్టాలైనటువంటి వ్యక్తులే ఒక్కసారి ఎక్కడో కనిపించినప్పుడు సరిగా మనతో మాట్లాడకపోతే మనం తిరిగి మాట్లాడడానికి ప్రయత్నం చేయం. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పోయింది నాకు, నేను మాట్లాడవంతో అంటాం. నీ అస్తిత్వానికే ఇక్కడ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎటు పోతున్నది? రేపటి నాడు ఏది ఉండదు. లక్షల కోట్లు సంపాదించుకొని నేను పెట్టుకుంటున్నా, మస్తు ప్రశాంతంగా ఉంటాం అనుకునేటటువంటి అందరూ కూడా చూడుర్రి మీ చుట్టూ ఏమున్నదో. ఒక్కరోజు చాలు, మన చుట్టూ ఉన్నటువంటి దేశంలో ప్రధానమంత్రికే దిక్కులేదు. రాత్రి కాదు, గంట సేపు టైం ఇచ్చి 2 బ్యాగులు ఇచ్చి చల్ ఇక్కడ నుంచి దొబ్బేయాలి లేకపోతే నేను వేసేస్తామన్నారు. ఏమైంది?
భారతదేశం దిక్కైంది ఆమెకు. మరి ఈ దేశంలో పుట్టినటువంటి కోటీశ్వరుని నువ్వు ఏం ప్రయోజనం? ఎవ్వనికి 2040 వాళ్ళు అనుకున్నది ఒకవేళ అయ్యి ఉంటే అయితే ఎవ్వడు ఏమీ పీకలేడు. వాళ్ళు వీక్తే వీకించుకుంటా తప్ప. సో ఇంతటితో ఈ వార్తా స్రవంతి సమాప్తం చేస్తున్నా. నేను కామెంట్ల రూపంలో మీరు తెలియజేయరు మీ అభిప్రాయాలు. కామెంట్ల రూపంలో తెలియజేసుడే కాకుండా అంతకు మించి ఏదో ఒకటి చేయాలి. మీ చుట్టూ ఏం జరుగుతున్నదో చూడుర్రి. మీ పిల్లగాళ్ళతోటి బయటకు పోయి వచ్చేసరికి అమ్మాయితోటి అబ్బాయితోటి మాట్లాడే ప్రయత్నం చేయరు. అరే ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వస్తున్నారు, మీ దోస్తులు ఎవరు, మీ ఫోన్లు ఏమిటి, ఫోన్లు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు వాళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు అని. ఆడ పోరగాళ్ళకే కాదు లవ్ జిహాద్ మగ పోరగాళ్ళకు కూడా జరుగుతున్నది. మగ పోరగాళ్ళు లవ్ జిహాద్ చేసి రివర్స్ లవ్ జిహాద్ కింద వాళ్ళని కూడా మతం మారుస్తున్నారు. కొన్ని 100 మంది ఉన్నారు ఇప్పటికీ కేసులు. ఆడపిల్లలు మగ పోరగాళ్ళు, ఆడపిల్లలల్లో ఆంటీలు అమ్మమ్మలు కూడా లవ్ జిహాద్ కిందకి పోతున్నారు. ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి కాబట్టి. సిగ్గులు శరాలు లేవు మనకి. వాళ్ళ ప్లాన్లు అవి, మన ప్లాన్లు ఇవి. ఏం చేద్దాం? కింద నన్ను తిట్టు కూడా కామెంట్ చేయరు. ఇది మనం చేసేది ఫైనల్గా. జై హింద్ మేరా భారత్ మహాన్.